కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. కర్నూలు ఉమ్మడి జిల్లా నంద్యాల, ఆలగడ్డ పట్టణ ప్రాంతాల్లో రాహుల్ గాంధీ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు నాయకులు, కార్యకర్తలు. ముఖ్యంగా నంద్యాల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దాసరి చింతలయ్య, అధికార ప్రతినిధి ఊకొట్టు వాసు ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కేక్ కట్ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. తమ అధినేత చేసినటువంటి జోడా యాత్ర కారణంగానే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకుందని, అలాగే అధికార బీజేపీకి గట్టి బుద్ధి చెప్పిందన్న విషయాన్ని గుర్తు చేశారు కాంగ్రెస్ పార్టీ నేతలు. ఆలగడ్డ పట్టణంలోనూ కాంగ్రెస్ పార్టీ నేత బి హుసేన్ బాషా ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ జన్మదినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేయడంతో పాటుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఆలగడ్డ పట్టణంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వరగొడ్ల హుసేన్ బాషా మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని గుర్తు చేశారు. అదేవిధంగా ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికార బీజేపీకి గట్టి పోటీ ఇచ్చిందన్నారు. గతంలో మాదిరి బీజేపీని వ్యతిరేకించేటువంటి నేత ఎవరు లేరని, కానీ ప్రస్తుతం తమ అధినేత రాహుల్ గాంధీ మాత్రమే బీజేపీ రాజ్యాంగాన్ని మార్చివేసి రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసే విధంగా వ్యవహరించిందని, కానీ రాహుల్ గాంధీ వాటిని తెలివిగా తిప్పికొట్టారని, అందుకే ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరించారని గుర్తు చేశారు ఆలగడ్డ కాంగ్రెస్ పార్టీ నేత వరగొడ్ల హుసేన్ బాషా. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కేక్ కట్ చేసిన అనంతరం రక్తదాన శిబిరంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలకు స్వచ్ఛందంగా రక్తదానం చేసినటువంటి కార్యకర్తలకు, నేతలను అభినందించారు వరగొడ్ల హుసేన్ బాషా. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావడం తథ్యమని, దేశ రక్షణకు, ప్రజల మధ్య పరస్పర సమైక్యతకు కాంగ్రెస్ పార్టీ దేశానికి రావడం ఎంతో అవసరమైన విషయాన్ని హుసేన్ బాషా నొక్కి చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు పసుపులేటి లక్ష్మీ నరసింహులు, నిమ్మకాయల భాష, సంజీవ తదితరులు పాల్గొన్నారు. ప్రజలకందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఆలగడ్డలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాహుల్ గాంధీ గారి 54వ పుట్టినరోజు సందర్భంగా రోజు ఘనంగా చేసుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మండలాధ్యక్షులు అందరి ఆధ్వర్యంలో. అదేవిధంగా అందరూ కూడా రక్తదానం కూడా చేశారు, మా నాయకులు, కార్యకర్తలు, మేముతో సహా. ఎందుకు అలా చేయాల్సి వచ్చిందంటే, రాహుల్ గాంధీ టోటల్ ఉండేదే మన ఇండియాను సురక్షితంగా తీసుకొని పోతాము. ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, రాజ్యాంగాలను మారుస్తాము, ఇవి చేస్తాము, అవి చేస్తాము, ఏదేదో అనేకలు చేస్తున్నారు. దానికోసం వ్యతిరేకంగా పోరాడే మూడు రాహుల్ గాంధీ ఒక్కడే. అలాంటి వాడు చల్లగా ఉండాలి, ఆయన బాగుండాలి. ఎన్ని ఒడుకులు వచ్చినా, ఎన్ని అవమానాలు ఎదురైనా కూడా ఆయన శిఖరం అంతా ఎత్తు ఉన్నా కూడా నేలపైన కూర్చొని మన కోసం పోరాడుతున్నాడు. కాబట్టి ఆయన కోసం మేము రక్తదానం చేయడం జరిగింది. నంద్యాల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా 2022లో యువ నాయకుడు రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేయడము, అలాగే మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు పాదయాత్ర చేయడము, ఇండియా కూటమి ఏర్పడి ఈనాటికి అన్ని ఎలక్షన్లలో సుమారుగా 235 స్థానాలను చేజిక్కించుకోవడం జరిగింది. ఇది చాలా సుపరిణామము. భారతదేశంలో మార్పు రావాలన్నా, అభివృద్ధి చెందాలన్నా ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యము. మా యువ నాయకుడైనటువంటి శ్రీ రాహుల్ గాంధీ గారి 54వ జన్మదిన సందర్భంగా నంద్యాల పట్టణ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా కేక్ కట్ చేసి ఆయన యొక్క జన్మదిన శుభాకాంక్షలు నంద్యాల పట్టణ ప్రజలకు, అలాగే నంద్యాల పట్టణ ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నాము. మరి ముఖ్యంగా రాహుల్ గాంధీ గారి కుటుంబం అంటే జవహర్లాల్ నెహ్రూ గారి నుంచి మొదలు స్టార్ట్ అయ్యి వాళ్ళ జేజమ్మ శ్రీమతి ఇందిరాగాంధీ గారు, అలాగే వారి తండ్రి గారు రాహుల్ గాంధీ గారు, అందరూ ప్రధానమంత్రులుగా చేసి భారతదేశానికి ఎన్నలేని సేవలు చేయడం జరిగింది. అలాగే 2024లో కూడా ఆయన చూడ పాదయాత్ర, న్యాయయాత్ర చేసి మన 2024 జరిగిన ఎలక్షన్లో కూడా 234 సీట్లు ఘన విజయంగా సాధించి మల్లికార్జున గారి నాయకత్వంలో, అలాగే శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వము, ప్రియాంక గాంధీ గారి నాయకత్వము, కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ సంయుక్తంగా కృషి చేసి 234 సీట్లు మన భారతదేశంలో సాధించడం జరిగింది.